వెల్కమ్ కృష్ణ బాలు టాక్స్. నా పేరు కృష్ణ బాలు. మీరు ఈపాటికే నా చాలా షార్ట్ వీడియోస్ చూసిండొచ్చు. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. ఒకటే కారణం ఏంటంటే మొత్తంలో హిందువుల ఐక్యతకు ఆయన పాటుపడుతున్నారు. ఆయన మీద ఒక ఆశాభావంతోనే ఆయన ఫాలో అవుతున్నాను. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలు నేను చెప్పబోతున్నాను. మన పవన్ కళ్యాణ్ గారికి అడ్డం వచ్చేది, అడ్డంకులు క్రియేట్ చేసేది కేవలం లోకల్ పాలిటిక్సే కాదు, కేంద్రం కూడా ఉంది. ఇదే సీక్రెట్ నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు నారా లోకేష్ గారికి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. స్వాగతిస్తాం. ముందు ఒక విషయం క్లారిఫై ఇస్తాను. అది క్లియర్ చేసుకున్న తర్వాత మనం ఫర్దర్గా వెళ్దాం. ఐడియాలజికల్ క్లాషెస్ ఉండబోతుంది. అంటే సిద్ధాంతపరంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి క్లాష్ ఏర్పడుతుంది తప్పకుండా ఫ్యూచర్లో. ఏమిటంటే దేని విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారేమో క్రైస్తవులకు మతపరంగా రిజర్వేషన్ కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైనా కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన దీనికి వ్యతిరేకం అనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధాంతపరంగా ఆయన రిజర్వేషన్ అంటే మతం మారిన తర్వాత కూడా రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో బాగా విభేదాలు రావచ్చు. ఒక ఫ్లాష్ బ్యాక్. 12th June 2024 అంటే లాస్ట్ ఇయర్ 12 జూన్ నాడు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 3 నెలల తరువాత 18th సెప్టెంబర్ నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో కల్తీ ఉందని ఒక షాకింగ్ ప్రకటన చేశారు. ప్రకటనతో షాక్ చెందిన పవన్ కళ్యాణ్ గారు కొండ ఎక్కి అంటే తిరుపతి దేవస్థానం కాలినడకన ఎక్కి మొక్కుకొని తన ప్రాయశ్చిత్తాన్ని తెలియజేసుకున్నారు. ఆ రోజు నుండి 45 రోజుల వరకు అందరూ కామ్గానే ఉండిపోయారు. 4th నవంబర్ నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా అవుట్ బస్ట్ అయిపోయారు. ఎన్నిసార్లు చెప్పినా పదే సోషల్ మీడియా సైకిల్ మీద హోమ్ మినిస్టర్ గారు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు, పోలీసులు కూడా అచేతనంగా ఉండిపోయారని ఆయన మండిపడ్డ విషయం మనందరికీ తెలిసి. పవన్ కళ్యాణ్ గారికి 5 నెలల కాలం ఎందుకు పట్టి? మొదటి రీజన్ ఏమిటంటే తను చీఫ్ మినిస్టర్ కాదు, ఓన్లీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్. ఈ 5 నెలల కాలంలో ఆయన క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తూ వస్తున్నారు. చివరిగా అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే జగన్ సైకోల మీద యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కేంద్రానికి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి ఒక మాట చెప్పవలసి ఉంటుంది. 5 ఏళ్ల జగన్ పాలనలో మోదీ గారికి జగన్ చాలా సపోర్ట్ చేశాడు బిల్లులు పాస్ కావడానికి. ఆయన ఆల్మోస్ట్ ఒక కూటమిలో ఉన్నట్టే వ్యవహరించాడు. 4th నవంబర్ నాడు పవన్ కళ్యాణ్ గారు మండిపడి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ తో ఒక్కసారి ఉలిక్కిపడ్డ కేంద్రం ఆయన మరుసటి రోజే ఢిల్లీకి పిలిపించింది. సో పవన్ కళ్యాణ్ గారు 6వ తారీఖు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. సో ఢిల్లీలో అమిత్ షా గారిని కలిసినప్పుడు తన ప్రభుత్వము సోషల్ మీడియా సైకిల్ మీద ఎలా యాక్షన్ తీసుకోబోతుందో వివరించారు. అమిత్ షా గారు కూడా ఎలా తూచి స్టెప్స్ ముందుకు వెళ్లాలో వివరించినట్లు నా అనుమానం. 6th నవంబర్ నాడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే కేవలం 6 రోజుల గ్యాప్లోనే అంటే 13 నవంబర్లోనే సోషల్ మీడియా సైకిల్ మీద అరెస్టుల పర్వం మొదలైంది. వర్రా రవీందర్ రెడ్డి ఎలా అరెస్ట్ చేశారో మనమంతా తెలుసు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్తే అంటే జూన్ 28న మంత్రి మనోహర్ గారు కాకినాడ పోర్టులో రైడ్ చేసి అక్రమ ఎగుమతికి సిద్ధంగా ఉంచిన 51 లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఇది చాలా ముఖ్యమైన ఘటన. జగన్ రెడ్డి గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా వాళ్ళ దృష్టికి తీసుకురాకుండా ఈ అరెస్టులు జరిగి ఉండవని మనకు బాగానే స్పష్టంగా తెలుసు. సో అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి జగన్ మీద ఏ యాక్షన్ తీసుకోవాలన్నా, జగన్ యొక్క క్లోజ్ అనుచరుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఓకే అనిపించుకున్న తర్వాతనే వాళ్ళు ఏ అడుగైనా వేయగలరు. సో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల మీద కేసులో కూడా ఆచితూచి ముందుకు వెళ్లవలసి ఉంటుంది. సో ఈ రేషన్ బియ్యం అక్రమ ఎగుమతిలో ఎన్సీఎల్ పాత్ర కూడా ఉంది. ఎన్సీఎల్ లో ఉన్న ఎగుమతి మెంబర్స్ కూడా వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఆ ఎన్సీఎల్ లో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రమోటర్. అందువల్ల ఇవన్నీ చాలా కాంప్లికేట్ అయిపోయింది. తెల్ల బియ్యం ఎగుమతుల మీద నిషేధం ఉన్నప్పుడు కూడా కొన్ని లక్షల టన్నుల బియ్యం పోర్ట్ గోడౌన్స్ లో ఉండింది. అది లోపలికి ఎలా వచ్చిందంటే ఇక కస్టమ్స్ వాళ్ళ ప్రమేయం కూడా ఉండుండొచ్చు దీంట్లో. ఈ రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల మీద నా షార్ట్ వీడియోస్ చూడని చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇది సంగతి. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా కత్తి మీద సాము చేస్తున్నారు. మనమంతా సపోర్ట్ చేయాలి.